విశాఖ భీమిలిలో ఫార్చ్యూన్ హిల్స్ ఉడా లేఅవుట్ జరిగిన వివాహిత హత్య కేసును ఛేదించిన విశాఖ నగర పోలీసులు. లిమిట్స్ లో అది వెరీ క్లోజ్ టు 2 కిలోమీటర్స్ ఫ్రమ్ విజయనగరం బార్డర్, డెంకడ పోలీస్ స్టేషన్ లిమిట్స్. నేను కూడా నిన్న పోయి సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేశాము. లేడీ చూస్తే 20 to 25 ఇయర్స్ అని అనిపించింది, కానీ ఫేస్ పూర్తిగా బాండ్ చేయడం జరిగింది, ఐడెంటిటీ ఎవరికి తెలియజేయకుండా. కానీ మేము ఆ ఫోటో బాగా ప్రచారం చేశాము. తర్వాత ఐడెంటిటీ మాకు తెలిసింది. అమ్మాయి వచ్చేసి 38 ఇయర్స్, పెళ్ళి అయిపోయింది, 2 కుమారులు. ఒక ఆక్రమ సంబంధం పెట్టుకున్నారు ఈ అక్యూజ్తో. సో అక్యూజ్కి పెళ్ళి జరిగింది, అక్యూజ్కి 2వ భార్య ఉన్నారండి. కానీ అక్యూజ్ ఈ 2 భార్య ఉన్నా కూడా ఈ 3వ లేడీ, ఈ విక్టిమ్ లేడీతో సంబంధం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ 3వ లేడీ అంటే విక్టిమ్, బాధితురాలు, ఆమె డబ్బు అడగడం, తర్వాత నాతో ఇంకా ఎక్కువ టైం గడపాలి అని చెప్పడం, అది భరించలేక ఈ అక్యూజ్ చంపాలని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తి మొన్న ఈ నూరా మనం కలిసి కొంచెం తిరుగుదామని చెప్పి ఫస్ట్ ఒక ఐస్ క్రీమ్ తిన్నారు, తర్వాత నూడిల్స్ తిన్నారు. ఫైనల్గా మా 2 వీలర్కి పెట్రోల్ కావాలి అని క్యాన్ తీసుకున్నారు, అందులో పెట్రోల్ కూడా తీసుకున్నారు. అమ్మాయి తెలియకుండా ఆ పెట్రోల్ క్యాన్ స్వయం క్యారీ చేశారు. తర్వాత సీన్కి వెళ్ళి మళ్ళీ అమ్మాయిని చంపేశారు, తర్వాత పెట్రోల్ పోసి కాల్చేశారు. సో అది అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీగా ఉండేది. కానీ DCP 1 గారి ఆధారంలో ACP నార్త్ అండ్ అనంతపురం ఇన్స్పెక్టర్, భీమిలి ఇన్స్పెక్టర్ అండ్ ఆల్ పోలీస్ మెన్ అండ్ సిబ్బంది చాలా కష్టపడి గంటల వ్యవధిలో ఒకవైపు అమ్మాయిని గుర్తించడం, మరోవైపు అక్యూజ్ని గుర్తించడం, తర్వాత అక్యూజ్ని పట్టుకొని రావడం, ఇవన్నీ చేశారండి. ఆ కేసులో కూడా మేము ఇప్పుడు తెలిసింది అమ్మాయి దగ్గర ఉన్న కొన్ని గోల్డ్ ఐటమ్స్ ఆ వ్యక్తి ముద్దాయి దొంగలించారు. కాబట్టి అది కూడా మర్డర్ ఫర్ గెయిన్ కింద వస్తుంది. కాబట్టి అది కూడా మేము క్రైమ్ వింగ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ 2 కేసులు చాలా డిఫికల్ట్ కేసులు, కానీ మన వైజాగ్ సిటీ పోలీస్ బాగా చాకచక్యంగా ఛేదించారని నేను వైజాగ్ సిటీ పోలీస్లో పనిచేస్తున్న ఈ 2 కేసు ఛేదించిన ప్రతి ఆఫీసర్ అండ్ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను.